చేసింది. మూర్తి సీనియర్ జర్నలిస్ట్ అయ్యండి, అని రేపులు జరుగుతుంటే వాటి మీద కాకుండా వేణు మీద ఎందుకు చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు కదా సీనియర్ జర్నలిస్ట్ అయ్యండి. అసలు అలాంటి రేపులు జరగడానికి కారణమైనటువంటి ప్రవర్తన వేణుది. గిరిజన బాలికల్ని, 13 సంవత్సరాల బాలికల్ని యోని పూజలు చేయాలని, నగ్న పూజలు చేయాలని పదే పదే పబ్లిక్లో వీడియో ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన. నిర్భయ చట్టం కింద లోపల తోయాలని నా అభిప్రాయం. బాలికలకి, స్త్రీలకి యోని పూజ అనే పదం వాడితేనే లోపలేయాలి, నగ్న పూజ అనే పదం వాడితేనే లోపలేయాలి. అది మీరు ఏ సంప్రదాయంలో ఉందని చెప్పినా కానీ అది వేరే డిబేట్, దాని సంగతి నేను తర్వాత చెప్తా. ఇప్పుడు సతీసాగమని ఇదివరకు చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు పుస్తకాల్లో ఉంటే లోపలేస్తారు. ట్రిపుల్ తలాక్ మా సంప్రదాయం అన్నారు కాబట్టి ఇప్పుడు ట్రిపుల్ తలాక్ అంటే లోపలేస్తారు. ఏంటిది? అలాంటి పూజలు, అలాంటి వ్యవహారాలు చేసి పెద్ద పెద్ద డాన్లతో నాకు సంబంధం ఉన్నాయని చెప్పి, పబ్బులని చెప్పి, క్యాసినోలని చెప్పి, గాయత్రి ప్రజాపతి, రేవಣ್ణ లాంటి జైలులో ఉన్న వాళ్ళకి జైలులోకి వెళ్లకుండా పూజలు చేస్తానని చెప్పాడు కాబట్టి నేను స్టోరీ చేశాను. మీరు ఎందుకు తీసుకోలేకపోయారు? అదిగో మీరు అంత సపోర్టింగ్ ఉన్నారు కాబట్టి కదా. బట్ మూర్తిని కలవలేదు. 22వ తారీఖున విచారణ ఉంది. ఏది? ఉమెన్ కమిషన్. ఉమెన్ కమిషన్ విచారణ ఉంది కాబట్టి ఈలోగా అమర్ అనే వ్యక్తితో మీరు మాట్లాడారు. ఎందుకంటే ముందు శ్రీమతి వేణు విడుదల చేసిన ఆడియోలో ఏముంది? అసలు నువ్వు అక్కడ దాకా తీసుకెళ్ళడమే ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు యూ, ఒక్కసారి అడిగానని తీసుకెళ్ళావు అని మీరు అన్నారు. ఇప్పుడు ఆడియోలో ఏమన్నారు? అమరే అడిగాడు నన్ను సెటిల్మెంట్, అందుకని కక్ష కట్టాను. ఇవేమొద్దు, అసలు ఈ వ్యవహారాలు ఏమొద్దు. మీరు కూడా ఒక ఉమెన్ కాబట్టి మీకు సంబంధించిన ఇంటర్వ్యూలు చాలా పబ్లిక్ డొమైన్లో ఉన్నవి. మీరు మీ ఫ్రెండ్స్ ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా కామాఖ్యకు వెళ్ళి ఆర్కెస్ట్రేటెడ్ చేసిన వీడియో కూడా నేను చెప్పగలను. వేణుగారు పూజల గురించి మాట్లాడతారు. తర్వాత అయ్యో అనుకోకుండా మీరు కనిపించారేంటి అని యాంకర్ మిమ్మల్ని అడుగుతాడు. అమ్మవారి మహిమ, నేను కూడా అనుకోకుండా వచ్చానంటారు. ఆ తర్వాత ఇంకొక మీ ఫ్రెండ్ ఎవరో వస్తారు, ఏంటి అందరూ తెలుగు వాళ్ళే కనిపిస్తున్నారు, మీరు ఎప్పుడు వచ్చారు? అయ్యో ఇదంతా అమ్మవారి మహిమ. కానీ మీరందరూ ఫ్లైట్లో వెళ్తున్న వీడియో ఇంకోటి దొరికింది, కలిసే వెళ్ళారు వేణుతో పాటు. ఈ ఆర్కెస్ట్రేటెడ్ బిజినెస్ మూర్తి దగ్గర వద్దు, TV5 దగ్గర వద్దు. మీరు గతంలో TV5లో పనిచేశారు, నా అనుచరులు కాదు. ఎందుకంటే నేను 2018 సెప్టెంబర్లో జాయిన్ అయ్యా, మీరు ఎప్పుడో 2015-16లో చేశారు. మీ మొహం నేను లైవ్లో చూడలే, మీతో నేను లైఫ్లో ఫోన్లో మాట్లాడలేదు. మీరు వేణు అనుచరుడని మీరే చెప్పేసుకున్నారు, మీ బండారం బయటపడింది. ఇక అమర్ ఎవరు? అమర్ నేను నా జీవితంలో ఫేస్ టు ఫేస్ చూసుకోలే. అమర్ ప్రొఫైల్ నా దగ్గర ఉంది. అమర్ కూడా అనేక ఛానళ్ళు మారారు, గతంలో ఎప్పుడో TV5లో బిజినెస్లో చేశారు, కానీ నేను ఉన్నప్పుడు కాదు. నేను 2018 సెప్టెంబర్లో జాయిన్ అయ్యా. అమర్ ఎప్పుడో 2017లో ఉన్నారు. ఆయన నేను ఏ ఛానల్లోనూ కలిసి పనిచేయలేదు, ఏ సమయంలోనూ కలిసి పనిచేయలేదు. నా లైఫ్లోనే అమర్ని చూడలేదు. అమర్ నా అనుచరుడు ఎలా అవుతాడు? మీరు అమర్ని ఎందుకు ట్రాప్ చేశారు? అమరు మీరు మాట్లాడుకున్న ఆడియోలో ఏముంది? అమర్ టెలిఫోన్ లైన్లోకి వచ్చాడు, మా PCR కాల్ చేస్తే అమర్తో మాట్లాడు.